పిఠాపురం రథాలపేటలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ యంగ్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లి నూకరాజు మరియు యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వారం రోజుల ముందుగా అన్ని రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, అందులో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అనంతరం అంబేద్కర్ యంగ్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిల్లి నూకరాజు మాట్లాడారు. ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఒక వర్గానికి కానీ ఒక జాతికి కానీ కాకుండా యావత్ భారతదేశానికి మార్గదర్శకుడైన అంబేద్కర్ జయంతి ఒక పండుగలా పురస్కరించుకుంటామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా రథాలపేటలో ఉన్నటువంటి వాస్తవులందరూ కూడా పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పెద్దలేమి, ఉద్యోగస్తులేమి, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారందరితో కలిపి నేటి దినాన్ని ఈ జయంతి పురస్కారం జరపడం జరిగింది. మరి చక్కగా అందరి సహకారంతో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి చక్కటి ఆటల పోటీ కూడా నిర్వహించబడింది. మరి వచ్చిన వక్తలు కూడా చక్కటి గ్రీటింగ్ చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రథాలపేట వాస్తవం వల్ల జరిగింది. అనేకులు వచ్చి కూడికలో పాల్గొన్నారు, సంతోషించారు, ఆనందించారు. అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎన్నో విధాలుగా శ్లాఘించారు. అంతేకాకుండా ఆయన మాకు కల్పించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మేము పొందుకున్నట్టు కాను మమ్ములను మేము సరిచేసుకుంటకు ఈ కూడిక ద్వారా హెచ్చరికలు జరిగినవి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా ఈ వార్తాపత్రికలు మరి వచ్చినటువంటి వీరందరికీ కూడా మా వల్ల తెలియపరుస్తూ నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చెప్పండి. జై భీమ్. అంబేద్కర్ యంగ్ మ్యాన్ అసోసియేషన్ రథాలపేట వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క 135వ జయంతిని మరి సంఘం ద్వారా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. సంఘం ద్వారా జయంతి కార్యక్రమాలతో పాటుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మా పేటలో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ను శుభ్రం చేసుకోవడం, అలాగే మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అలాగే రథాలపేట 16వ 17 రథాలపేటలో ఉన్నటువంటి ఎవరైనా సరే చనిపోయినట్లయితే వారికి ఉచితంగా టెంట్ సైట్స్ కూడా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది. మరి ఇలాగ అనేకమైన కార్యక్రమాలు రథాలపేటలో ఉన్నటువంటి సంఘం ద్వారా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు జరగడానికి గల ముఖ్య కారణం రథాలపేటలో ఉన్నటువంటి సంఘం యొక్క మరి ప్రతి ఒక్కరు కూడా సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఎప్పుడు చేసినప్పటికీ కూడా రథాలపేటను దాటి ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకుని చేసేటువంటి ప్రసక్తి లేదు. ఏ ₹1 అయినా సరే రథాలపేట సభ్యుని ద్వారానే తీసుకోవడం ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక మరి రథాలపేటలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి మరి సహకరిస్తున్నారు. మరి ఏవైఎం సంఘం తరఫున రథాలపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏవైఎం సంఘం తరఫున జై భీములు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్.